హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ దాకా చేపలు అయితే తీసుకుని కాస్త సాల్ట్ వేసుకొని ఒక 3 టైమ్స్ దాకా కూడా నీట్గా వాష్ అయితే చేసుకుని తీసుకున్నానండి. ఇప్పుడు ఆ చేపల్లో టేస్ట్కి సరిపడంత సాల్టు, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకుని ఉప్పు కారం అంతా కూడా చేపలకు పట్టేట్టుగా మొత్తం కూడా కలుపుకొని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ ముందుగానే పక్కన ఉంచండి. ఈ విధంగా పెట్టడం వల్ల చేపల్లో ఉప్పు కారం అంతా కూడా పట్టి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకుని బాగా మెత్తగా పిసుక్కొని ఆ వాటర్ అంతా కూడా తీసి ఈ విధంగా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫిష్లో ఈ చింతపండు పులుసు అంతా కూడా వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు కారం పులుసు అంతా కూడా సరిపోయిందా ఒకసారి చూసుకుని, చేపల పులుసులకి ఎప్పుడైనా కూడండి ఉప్పు కారం పులుసు ఈ 3 కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు 4 టమాటాలు అయితే కట్ చేసుకొని పక్కన ఉంచండి. ఒక 2 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయల్లో కొన్ని ఉల్లిపాయలు అయితే ఈ కలిపి పెట్టుకున్న చేపల పులుసులు అయితే వేసుకోండి. పచ్చి ఎర్రగడ్డ అనేది వేయడం వల్ల చేపల పులుసు అనేది కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. టమాటా అనేది ఎంత బాగా మక్కితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి. టమాటా అనేది చాలా తొందరగానే మగ్గిపోతుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చేపల్లో ఉండే పులుసు వరకు పోసుకొని చేపలు అనేది పక్కన ఉంచండి. ఈ చేపల పులుసు అంతా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందా చూసుకొని మూత అయితే పెట్టుకొని ఒక ఆవిరి అయితే ఉడకనియండి. పులుసు అనేది బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చేపలు అంతా కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాయిల్ చేయండి. బాగా పులుసు అనేది చిక్కటి కంటెన్సీకి వచ్చిన తర్వాత మీకు ఉప్పు పులుసు కారం అంతా కూడా సరిపోయిందా ఒకసారి చూసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకొని చూసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.